గైస్ ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా బీఎస్సీ షేర్ ఆల్మోస్ట్ ఈరోజు 7 to 8% దాకా పడింది. దానికి రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఈవెన్ ఏంజల్ వన్ షేర్ కూడా ఆల్మోస్ట్ 6% దాకా కూడా పడింది. దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే నజారా కానివ్వండి, లేకపోతే డెల్టా కాప్ కానివ్వండి, ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్ కూడా కంటిన్యూస్ పడుతున్నాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఒక మంచి 8 స్టాక్స్ ఏవైతే మంచి ప్రైస్ దగ్గర దొరుకుతున్నాయి వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక మనం డిస్కస్ చేసాం 25,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అయితే పాజిటివ్గా ఉంటుందని డిస్కస్ చేస్తాం. ఈరోజు ఏదైతే మీకు ఇక్కడ బేరిష్ క్యాండిల్ కనిపిస్తుందో ఓవరాల్గా ఈరోజు మార్కెట్ కొంత పాజిటివ్గానే ఉంది. సో మార్కెట్ ఓపెన్ అయిన నుంచి కూడా మార్కెట్ కంటిన్యూస్గా పాజిటివ్గానే వెళ్ళిందనమాట. 25,150 మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి రెసిస్టెన్స్ కింద తీసుకొని మార్కెట్ ఆఫ్టర్నూన్ టైంలో కొంత క్లోజింగ్ అనేది కొంత నెగిటివ్ ఇవ్వడం వల్ల మనకి అక్కడ బేరిష్ క్యాండిల్ కనిపిస్తుంది. బట్ ఇప్పుడు మనం చూస్తే కనుక ఈవెన్ 25,000 లెవెల్ పైన మార్కెట్ ఉన్నంత వరకు కూడా మనం పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్లో ఇది మనకి పుల్ బ్యాక్ అని చెప్పొచ్చు. సో ఈ రీజన్ బ్రేక్ అయితే 25,000 లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు మనకి 24,900 24,700 నుంచి 750 మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఏదైతే మనకి 25,000 లెవెల్ పైన ఉన్నంత వరకు కూడా మార్కెట్స్లో మనం బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ రేపు కనుక మార్కెట్ ఓపెన్ అయితే సైడ్ వేస్ కానీ స్లైడ్ బేరిష్నెస్ ఓపెన్ అయినా 25,000 లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే అప్ సైడ్ పాసిబిలిటీ ఉంది. లేదు ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే అప్పుడు మనకి సెల్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ గురించి అనమాట. అలాగే మనం చూస్తే కనుక ఈరోజు బీఎస్సీ షేర్ ఆల్మోస్ట్ 7.65% సింగిల్ డేలో పడిందనమాట. అలాగే ఏంజల్ వన్ షేర్ చూస్తే కనుక 6.42% అరౌండ్గా ఆఫ్టర్నూన్ టైంలో ఈ 2 షేర్స్ హెవీ సెల్ ఆఫ్ అనేది కనిపించాయి అనమాట. సో చాలామంది అడుగుతున్నారు ఈ షేర్స్ ఎందుకు పడ్డాయి, ఇంత హెవీ ఫాల్ ఎందుకు వచ్చింది అని చాలామంది అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే కనుక సెబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంగర్ ఈక్విటీ డెరివేటివ్స్ 10 yearsని మేము చూస్తున్నాము అని చెప్పేసి చెప్పారన్నమాట. అంటే ఈక్విటీ డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో లాంగర్ 10 years అంటే లాంగర్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ చూస్తున్నామని చెప్పి ఎప్పుడైతే చెప్పారో ఎందుకు ఇలా చేస్తామని కూడా రీజన్ అనేది ఇచ్చారన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక కాన్ఫరెన్స్ ముంబైలో కాన్ఫరెన్స్ మీటింగ్ జరిగింది. దాంట్లో సెబీ చైర్మన్ ఏం చెప్పారంటే కంటా పాండే గారు దెర్ ఈజ్ నీడ్ టు ఎక్స్టెండ్ ద మెచ్యూరిటీస్ ఆఫ్ ఈక్విటీ డెరివేటివ్స్. ఈక్విటీ డెరివేటివ్స్ మెచ్యూరిటీస్ అంటే కాంట్రాక్ట్స్ని ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ని ఎక్స్టెండ్ చేస్తాము. ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే కనుక ఎక్కువగా క్యాష్ మార్కెట్లో ఎక్కువగా ఏదైతే బూస్ట్ చేయడానికి సైమల్టేనియస్లీ బూస్టింగ్ యాక్టివిటీ ఇన్ ద క్యాష్ మార్కెట్ డెరివేటివ్స్తో పాటు డెరివేటివ్స్ని స్ట్రెంగ్తన్ చేస్తూ మేము క్యాష్ మార్కెట్ లైక్ ఈక్విటీ స్టాక్స్ హోల్డింగ్ని మేము బూస్ట్ చేస్తున్నాము. ఈ విధంగా అయితే కనుక చాలామంది ఈక్విటీలో హోల్డింగ్స్ అనేవి పెంచుకుంటారు. డెరివేటివ్స్తో పాటు దీన్ని కూడా కాన్సన్ట్రేట్ చేస్తారని చెప్పి అందువల్ల ఇలా డెరివేటివ్ సెగ్మెంట్స్ని కొంత 10 yearsని ఎక్స్టెండ్ చేస్తే కనుక ఈక్విటీ సెగ్మెంట్లోకి చాలామంది వస్తారు అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పారో కొంత ఈ పర్టికులర్ స్టాక్స్లో సెల్ ఆఫ్ అనేది కనిపించింది. ఎందుకు సెల్ ఆఫ్ కనిపించింది అంటే కనుక బీఎస్సీలో ఎప్పుడైతే మనకి ఈక్విటీ డెరివేటివ్ 10 years పెంచుతారో ఆటోమేటిక్గా వాల్యూమ్స్ అనేవి తగ్గుతాయి అనమాట. ఏదైతే కాంట్రాక్ట్స్ అనేవి కూడా తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా మనకి బ్యాంక్ నిఫ్టీ ఉండేది. బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైర్ ఉంది, ఇప్పుడు మంత్లీ ఎక్స్పైర్ కింద కన్వర్ట్ అయింది. ఆటోమేటిక్గా ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గిపోతాయి. వాల్యూమ్స్ తగ్గిపోతే మనకి బీఎస్సీకి కొంత ఎఫెక్ట్ ఉంటుంది, ఎన్ఎస్సీకి కొంత ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఎన్ఎస్సీ మనకి లిస్టెడ్ కాదు కాబట్టి బీఎస్సీ మీద ఎఫెక్ట్ అనేది పడింది అనమాట షేర్ మీద ఈరోజు. అలాగే మనకి ఏంజల్ వన్ షేర్ కూడా పడింది. ఆల్మోస్ట్ 6% దాకా కూడా ఈరోజు సెల్ ఆఫ్ కనిపించింది. ఎందుకు సెల్ ఆఫ్ కనిపించింది అంటే కనుక ఎప్పుడైతే కాంట్రాక్ట్స్ని ఎక్స్టెండ్ చేసి అంటే ఈక్విటీ డెరివేటివ్స్ని 10 yearsని ఎక్స్టెండ్ చేస్తారో ఆటోమేటిక్గా వాల్యూమ్స్ తగ్గిపోతే బ్రోకరేజ్ కంపెనీస్కి బ్రోకరేజెస్ తగ్గిపోతాయి అనమాట. ఏదైతే కాంట్రాక్ట్స్ చాలామంది ట్రేడింగ్ చేసే వాళ్ళు తగ్గిపోతే ఆటోమేటిక్గా వాల్యూమ్స్ తగ్గిపోతే బ్రోకరేజెస్ ఏవైతే వీళ్ళకి వస్తుంటాయో వాళ్ళ యొక్క రెవెన్యూస్ అవన్నీ కూడా వాటి మీద ఎఫెక్ట్ పడతాయి. అందువల్ల స్టాక్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈరోజు జరిగింది గైస్. ఇది మెయిన్ రీజన్స్ అనమాట. అలాగే నజారా టెక్ షేర్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక హెవీ సెల్ ఆఫ్ ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో 15 to 20% దాకా కూడా స్టాక్ అనేది కరెక్ట్ అయింది. ఆఫ్టర్నూన్ కొంత రికవరీ అయింది, బట్ ఓవరాల్గా పడింది అనమాట. రీజన్స్ ఏంటి అంటే కనుక మనకి ఏదైతే ఆన్లైన్ గేమింగ్స్ని కొంత బ్యాన్ చేస్తున్నాము అని చెప్పి ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో సీక్స్ టు బ్యాన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఆన్లైన్ మనీ గేమ్స్ వైల్ ప్రమోటింగ్ ఈ స్పోర్ట్స్ అండ్ ఆన్లైన్ సోషల్ గేమింగ్ ఈ 2 మాత్రమే ప్రమోట్ చేస్తున్న రిమైనింగ్ అన్నీ కూడా మేము బ్యాన్ చేస్తామని ఎప్పుడైతే వచ్చిందో కొంత నజారా టెక్నాలజీస్ ఏవైతే గేమింగ్ ప్లాట్ఫామ్లో ఉందో
ఆటోమేటిక్గా వీటి మీద ఎఫెక్ట్ అనేది షేర్ మీద ఎఫెక్ట్ పడింది. బట్ వీళ్ళు ఏదైతే ఏం చెప్పారంటే సో మాకు నజారా టెక్ వాళ్ళు సో మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే నో డైరెక్ట్ ఎక్స్పోజర్ టు రియల్ మనీ గేమింగ్స్ ఆర్ఎంజీ గేమింగ్స్ని మాకు అసలు డైరెక్ట్ ఎక్స్పోజర్ లేదు. అంతేకాకుండా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం చూస్తే Q1 ఫైనాన్షియల్ 26 రిజల్ట్స్ చూస్తే కనుక ఆర్ఎంజీ నుంచి రెవెన్యూ కానివ్వండి ఎబిడిటా కానివ్వండి నిల్ మాకు అక్కడి నుంచి ఎటువంటి రెవెన్యూస్ రాలేదు అని చెప్పేసి మనకు చెప్పిందనమాట. ద ఓన్లీ ఇండైరెక్ట్ ఎక్స్పోజర్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ 46% స్టేక్ ఇన్ మాన్సూన్ టెక్నాలజీస్ లైక్ పోకర్ బాజీ నుంచి కొంత ఇండైరెక్ట్ ఎక్స్పోజర్ ఉంది తప్పితే మాకు ఆర్ఎంజీ అంటే రియల్ మనీ గేమింగ్స్ దగ్గర నుంచి మాకు అంత రెవెన్యూస్ ఏమీ రాలేదు, ఎబిడిటా మాకేమీ లేదు అని చెప్పిందనమాట. ఇది కొంత పాజిటివ్ స్టేట్మెంట్. బట్ స్టాక్ అయితే కనుక సో ఇదైతే ఆ న్యూస్ వల్ల కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది గైస్. సో ఇవన్నమాట మేజర్ న్యూస్. సో ఏంజల్ వన్ కానివ్వండి, బిఎస్సిలో ప్రాఫిట్ బుకింగ్ కానివ్వండి, నజారా టెక్ కానివ్వండి. అలాగే ఈ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ డిస్కస్ చేద్దాం ఏవైతే ఫండమెంటల్స్ బాగుండి మంచి ప్రైజెస్ దగ్గర దొరుకుతున్న స్టాక్స్ అనమాట. స్లోగా అక్యుములేట్ చేసుకోండి, ఫండమెంటల్స్ చాలా మంచి కంపెనీస్ అనమాట. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి కేపీ టెక్నాలజీస్ అనమాట. ఆల్మోస్ట్ 35% కరెక్ట్ అయింది, 35 to 36% అరౌండ్గా ఆల్ టైమ్ హై దగ్గర నుంచి కరెక్ట్ అయింది. మంచి ప్రైజెస్ దగ్గర దొరుకుతుంది, స్లోగా అక్యుములేట్ చేసుకోండి. 1200 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. అలాగే మనం చూస్తే కనుక 1000 కూడా సపోర్ట్ రీజన్. సో ఇక్కడ నుంచి ఒక 20% డౌన్. సో డిప్స్లో అక్యుములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. కేపీ టెక్నాలజీస్ లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ అనమాట. అలాగే గ్రావిటా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ మనకి 2700 దగ్గర ఉన్న స్టాక్ 1700 రూపీస్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 30 నుంచి 35% డౌన్లో మనకి దొరుకుతుంది అనమాట. ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ మల్టిపుల్ టైమ్స్ 1500 లెవెల్స్ దగ్గరికి వచ్చి 1500 నుంచి 1600 రీజన్కి వచ్చి మంచిగా రివర్సల్ వచ్చింది. ప్రజెంట్ ఫాలో అవుతుంది. ఈ రీజన్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మనకి 1250 రీజన్ కూడా సో లైట్ సపోర్ట్ ఉందన్నమాట. సో 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. గ్రావిటా టైం ఇస్తే మంచి కంపెనీ మంచిగా గ్రో అవుతుంది గైస్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి టీసీఎస్ మనం వీడియోస్లో డిస్కస్ చేసాం. సో ఐటీ స్టాక్స్ ఎప్పుడైతే పడుతుంటాయో ఆ టైంలో స్లోగా అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 1 షేర్ 2 షేర్స్ అలా అక్యుములేట్ చేసుకోగలిగితే కనుక మళ్ళీ కూడా రివర్సల్స్ వచ్చిన తర్వాత మంచిగా గ్రో అవుతుంది అనమాట. సో టాప్ కంపెనీస్ టాప్ నిఫ్టీ 50 కంపెనీస్లో సో మంచి ఫాల్ వచ్చినప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే శక్తి పంప్స్ కూడా మంచి ఫాల్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్ మనకి సో 1400 1300 1400 స్టాక్ కాస్తే మనకి 800 850 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. స్టిల్ డౌన్ ట్రెండ్ అయితే ప్రెజెంట్ అయితే కనుక డౌన్ ట్రెండ్ ఉంది. 800 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. అలాగే 600 నుంచి 650 రీజన్ కూడా మంచి రీజన్ అనమాట. సో డిప్స్లో యాడ్ చేసుకుంటూ ఒకేసారి బై చేయకండి గైస్. సో ఇది మనకి శక్తి పంప్స్, ఇది కూడా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హాల్ అనమాట. రీసెంట్ టైమ్స్లో మనకి ప్రీవియస్గా ఇది మనకి స్టాక్ ఆల్మోస్ట్ 5500 లెవెల్స్ దాకా వెళ్ళింది. రీసెంట్ టైమ్స్లో కూడా మనకి మంచి ఫాల్ ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ 3200 లెవెల్స్ ఉన్నప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం. మంచిగా ఫాల్ అయింది. ఆల్మోస్ట్ 5500 స్టాక్ బాగా పడిందని చెప్పి డిస్కస్ చేసాం. సో ప్రజెంట్ అయితే కొంత సైడ్ వేస్ ఉంది. బెటర్ వెయిట్ చేయండి. వెయిట్ చేసి మనకి 4000 నుంచి 4200 రీజన్స్లో మనం అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే 3000 నుంచి 3200 కూడా మంచి లెవెల్స్ డిప్స్లో అక్యుములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ వ్యూ హాల్ మీరు 20,000 25,000 ఈవెన్ 30,000 లెవెల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో స్ప్లిట్స్ బోనస్ జరిగితే మళ్ళీ ఈ ప్రైస్ ట్రేడ్ అవుతాయి కానీ బట్ ఓవరాల్గా స్టాక్ అయితే మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. బల్క్ ఆర్డర్స్ వస్తున్నాయి. రీసెంట్గానే లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ కూడా 6,000 to 2,000 crores ఆర్డర్ అనేది వచ్చింది అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ. డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే ఐటీసీ హోటల్స్. సో చాలా మంది అడుగుతున్నారు ఐటీసీ హోటల్స్ గురించి. స్టాక్ అయితే కనుక కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే కనుక 390 నుంచి 400. సో ఈ రీజన్లో మనకి హెవీ గ్రోత్ స్టాక్ కాదు బట్ స్లోగా మూవ్ అవుతుంది అనమాట. సో 390 నుంచి 400 నుంచి 450 రీజన్స్ మధ్యలో ఈ రీజన్స్లోనే ట్రేడ్ అవుతుంది అనమాట. వెయిట్ ఫర్ రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ చాలా మంది అడుగుతుంది ఐఆర్ఈడీలో సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు అనమాట. మంచి ఫాలో అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. సో బట్ స్టిల్ ఓవరాల్ ట్రెండ్ నెగిటివ్ ఉంది. ఒకవేళ 150 పైన సస్టైన్ అయితే అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే 120 నుంచి 125 రీజన్ కూడా మంచి లెవెల్. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఐఆర్ఈడిఏ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ సిడిఎస్ స్టాక్ గురించి కూడా చాలా మంది అడుగుతుంది. ప్రీవియస్గా 2000 లెవెల్స్కి వెళ్ళింది. అక్కడ నుంచి మనకి 1100 లెవెల్స్ దాకా వచ్చింది. అప్పుడు మనం మల్టిపుల్ వీడియోస్లో డిస్కస్ చేసాం. మళ్ళీ కూడా మంచిగా 1800కి వెళ్ళింది. ప్రజెంట్ మళ్ళీ కూడా స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఒకవేళ మీరు ఇప్పుడు దాకా అక్యుములేట్ చేసుకుందాం అనుకుంటే 1500 మంచి లెవెల్. 1500 దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి సో 1200 లెవెల్ కూడా మంచి లెవెల్. సో 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇవి మంచి కంపెనీస్. రీసెంట్ టైం కొంత హై లెవెల్స్ నుంచి పడుతున్నాయి. ఆల్మోస్ట్ 20 నుంచి 30% 35% దాకా కూడా కరెక్షన్ అయిన స్టాక్స్ అనమాట. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.